సో ఏపీలో మనం చూసుకుంటే రేషన్ బియ్యం పక్కదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కాకినాడ పోర్టులోని ఎంవి స్టెల్లా నౌక వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. పారాబాయిల్డ్ రైస్ను కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో లోడ్ చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులు అయితే ఆదేశాలు ఇవ్వాలని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం దీనిపై పూర్తి వివరాలు అయితే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా అని చెప్పి సందర్భంగా హైకోర్టు అయితే ప్రశ్నించింది. నౌకలో బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటని ధర్మాసనం అడిగింది. తమ బియ్యాన్ని నౌకలో లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర యాగ్రి ఎక్స్పోర్ట్, పద్మశ్రీ రైస్ మిల్లు, సూర్యశ్రీ రైస్ మిల్లు యజమానులు భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ వేశారనమాట. అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవట్లేదు. అయితే మనకి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మనం చూసుకున్నట్లయితే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నారాయణ మను గారు ప్రెస్ మీట్ అయితే పెట్టారు. పేద ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని, క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నట్లయితే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 243 టన్నుల రేషన్ బియ్యం దారి మళ్లించేందుకు అయితే వ్యవస్థ చేస్తున్నారని, వ్యవస్థను ఎంతగా కూనీ చేస్తున్నారని, ప్రజలను అయితే అన్యాయం పాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు అందాల్సిన బియ్యాన్ని పేదలే అనుభవించాలని, అలా అక్రమార్కులు అయితే సొంతం చేసుకోకూడదని, అందుకే కొత్త విధానం అయితే తెచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. రేషన్లో మనకి చూసుకున్నట్లయితే కొత్త విధానాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇలాగా రేషన్ అయితే దొంగల పాలు అయితే జరుగుతూ ఉందన్నమాట. అవినీతి చక్రంగా అయితే తిరుగుతూ ఉంది ఇదంతా కూడా. అందువల్ల ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి కీలక మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి నేనైతే చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్